హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? సో థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్లోకి వెళ్ళి చూసి వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు మాట్లాడుకోబోయే ఒక చిన్న టాపిక్ ఏంటంటే, కొన్నిసార్లు మనకి నిజం తెలిసినా కూడా అది బయట పెట్టలేని పరిస్థితి. నాకు ఇట్లాంటి సిచ్యువేషన్ ఇదేనండి, ఫస్ట్ టైం రావడము. నిజాలు తెలిసినా అవతల వాళ్ళకి చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. ఎన్నో కారణాలు దానికి. ఒక నిజాన్ని ఇంకొక వాళ్ళకి, పర్సన్స్కి తెలియచేయాలంటే ఇంత కష్టం అవుతుందా అని ఫస్ట్ టైం చూస్తున్నాను. మాట్లాడడం తేలికే, బట్ ఆ నిజాన్ని చెప్పలేక నేను చాలా టార్చర్ అనుభవిస్తున్నానండి. ఎందుకంటే నాకు తెలిసిన నిజం ఇంకొకరి లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అని నా మనసుని నిద్ర పట్టనేయటం లేదు అసలు. యాక్చువల్లీ చెప్పాలంటే, అయ్యో అనవసరంగా జీవితాలు నాశనం అయిపోతున్నాయి అని చెప్పేసి అది చాలా ఇదిగా ఉంది. అంటే మనం మోసపోయాం. అవతల వాళ్ళకి ఆ నిజాన్ని చెప్పేదానికి కూడా ఎన్నో ఆలోచించాల్సి వస్తుంది. అంటే ఆ నిజం వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, అంటే వాళ్ళ కోణంలో నుంచి కూడా ఆలోచించాల్సి వస్తుంది. ఫస్ట్ టైం అండి లైఫ్లో ఇలాగా నిజాన్ని ఇంకొకరికి చెప్పాలంటే వెనకడుగు వేసే సిచ్యువేషన్ నాకు జరిగింది. సో అది ఎట్లా ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. భగవంతుడి మీద వేద్దామంటే మనం ఎందుకు ఉండేది అనిపిస్తుంది. అది ఎవరికైనా జరగవచ్చు. లేదంటే వాళ్ళు ఆ నిజాన్ని ఫేస్ చేసినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు అనే దాన్ని ఆలోచించుకొని అడిగాల్సి వస్తుంది. కాకపోతే నిజం తెలిసి కూడా చెప్పలేకపోతున్నాను అనేది చాలా బాధగా ఉందండి. మీకు అర్థమై ఉంటుంది దేని గురించో అని. లాస్ట్ వీడియోస్ ఏం చేయాలి ఇప్పుడు నాకేం అర్థం కావట్లేదు. ఎలా స్టెప్ ఆన్ అవ్వాలి, స్టెప్ ఇన్ చేయాలి, ఫోకస్ అని నో ఐడియా అండి. ఏం చేయాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలనేది ఆల్ డోర్స్ ఆర్ క్లోజెస్ లాగా ఉంది. ఒక నిజాన్ని ఇంకొకరికి చెప్పలేని పరిస్థితిలో ఉన్నానేంటి అనే చాలా బాధగా ఉంది. చూస్తూ ఇంకొకరి లైఫ్ని స్పాయిల్ చేస్తున్నా కూడా ఏమి చేయలేని పరిస్థితి ఉంది. ఎప్పుడు జనరల్గా ఇవి మూవీస్లో దాంట్లో చూస్తూ ఉంటాము, బట్ ఫస్ట్ టైం నాకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఏం చేయాలో తెలియట్లేదండి. తలరాతకు వదిలేయాలా, వాళ్ళ లైఫ్కి అంతే అని వదిలేయాలా, లేదా సైలెంట్గా ఉండాలనా, లేకపోతే చెప్పాలనా, లేకపోతే తెలిసి కూడా చెప్పకపోవడం తప్ప ఏం అర్థం కావట్లేదు. తలరాతకు వదిలేయాలా, భగవంతుడి మీద వేయాలా, ఏది అర్థం కావట్లేదండి. టోటల్ మైండ్ బ్లాక్గా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ద ఎండ్ ఆఫ్ ద డే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటున్నాను. అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్.